హాయ్ యాస్పిరెంట్స్, నేను మీ రామకృష్ణ. సో ఈరోజు మనం డిస్కసింగ్ టాపిక్ వచ్చి ఆర్ఆర్బి గ్రూప్ టీకి సంబంధించినటువంటి డైలీ డిస్కసింగ్ టాపిక్లోనే కెమిస్ట్రీ టాపిక్ అనేది మనం డిస్కస్ చేద్దాం. కెమిస్ట్రీలోనే ఒక ముఖ్యమైన టాపిక్ అనేది మనం డిస్కస్ చేద్దాం. పిహెచ్ స్కేల్కి సంబంధించినటువంటి వాల్యూస్, యాసిడ్స్, అదేవిధంగా బేస్, న్యూట్రల్, ఈ వాల్యూస్ ఉంటాయి కదా, ఈ వాల్యూస్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేసినట్లయితే చాలా వరకు ఈ ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్లయితే ఈ పిహెచ్ వాల్యూ ఎంత అని చెప్పి క్వశ్చన్స్ అనేవి రావడం జరిగాయి. అదేవిధంగా మనం ఈ టాపిక్ అనేది బాగా క్లియర్గా నేర్చుకున్నట్లయితే ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి నుంచి ఒక క్వశ్చన్ అయితే రావడానికి అవకాశం ఉంది. అయితే మనం ఈరోజు ఎలా అయితే డిస్కస్ చేసామో అలాగే ప్రతిరోజు కూడా ఈ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్లోనే ఏదో ఒక ముఖ్యమైన టాపిక్ అనేది తీసుకుని మనం డిస్కస్ చేద్దాం అన్నాడు. ప్రతిరోజు కూడా ఎగ్జామ్ జరిగే వరకు ప్రతిరోజు కూడా మన ఛానల్లోనే ఈ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి టాపిక్ అనేది రన్ అవుతూ ఉంటుంది. మీరు మన ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఫాలో అయినట్లయితే మీకు ఈ ఆర్ఆర్బి గ్రూప్ డిలోనే కొద్దిగా ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ అయినట్టు మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. సో అయితే మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళినట్లయితే సాధారణ ద్రవం, అదేవిధంగా పిహెచ్ విలువ చూసుకున్నట్లయితే మొదటగా జఠరసం అనమాట. జఠరసం అంటే హెచ్సిఎల్ అనమాట. హెచ్సిఎల్ యొక్క పిహెచ్ విలువ చూసుకున్నట్లయితే 0.9 నుంచి 1.8 వరకు ఉంటుందన్నమాట. అదేవిధంగా కార్ బ్యాటరీలోని ఆమ్లం అనమాట. కార్ బ్యాటరీలో ఆమ్లం ఏంటని చెప్పి చాలాసార్లు ప్రీవియస్ క్వశ్చన్లో ఇచ్చాడు అనమాట. H2SO4 అనమాట. H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లం అనమాట. 0 నుంచి 1 మధ్యలో ఉంటుందన్నమాట. అదేవిధంగా నిమ్మరసం చూసుకున్నట్లయితే 2.2 నుంచి 2.4 వరకు ఉంటుందన్నమాట. అదే వెనిగర్ లేదా ఎస్టిక్ ఆమ్లం అనేది పిహెచ్ విలువ చూసుకున్నట్లయితే 2.4 నుంచి 3.4 వరకు ఉంటుందన్నమాట. అయితే సోడా నీరు చూసుకున్నట్లయితే 2.6 ఉంటుంది పిహెచ్ విలువ. టమాటా రసం చూసుకున్నట్లయితే 4.0 నుంచి 4.4 వరకు ఉంటుంది. బీర్ చూసుకున్నట్లయితే పిహెచ్ విలువ అనేది 4.0 నుంచి 5.0 వరకు పిహెచ్ విలువ, బీర్ యొక్క పిహెచ్ విలువ ఉంటుంది అనమాట. ఇందులో మనం ప్రీవియస్ బిట్లో చూసుకున్నట్లయితే ఎస్టిక్ ఆమ్లం, ఎనిగరాకు సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగారు. అదేవిధంగా సల్ఫ్యూరిక్ ఆమ్లం సంబంధించి పిహెచ్ విలువ ఎంత అని చెప్పి అవి కూడా అడగడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాఫీ యొక్క పిహెచ్ విలువ చూసుకున్నట్లయితే 4.5 నుంచి 5.5 వరకు ఉందన్నమాట. అదేవిధంగా మూత్రం యొక్క పిహెచ్ విలువ చూసుకున్నట్లయితే 5.5 నుంచి 7.5 వరకు ఉందన్నమాట. గుడ్లోని తెల్ల చొన యొక్క పిహెచ్ విలువ చూసుకున్నట్లయితే 5.6 ఉంది. అదే వర్షపు నీరు యొక్క పిహెచ్ విలువ చూసుకున్నట్లయితే 5.6 ఉంది. ఆమ్ల వర్షాల యొక్క పిహెచ్ విలువ చూసుకున్నట్లయితే 5.6 కన్నా తక్కువ ఉంటుందన్నమాట. అదే పాలు పిహెచ్ విలువ చూసుకున్నట్లయితే 6.4 ఉందన్నమాట. పాలు యొక్క పిహెచ్ విలువ అనేది 6.4 ఉంది. ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలన్నమాట బాగానే, యాసిడ్స్ ఎప్పుడు కూడా 7 కన్నా తక్కువ ఉంటుంది, 0కి దగ్గరకు ఉంటుంది అనమాట. అంటే 0 నుంచి 7కి మధ్యలో ఉండేవన్నీ యాసిడ్స్ అనమాట. అదే 7 ఉన్నట్లయితే అది న్యూట్రల్ వాల్యూస్ అనమాట. అదే 7 నుంచి 14 వరకు ఉన్నట్లయితే అవి బేసెస్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సముద్రపు నీరు యొక్క పిహెచ్ విలువ 7.8 నుంచి 8 ఉంటుంది. కోమల రసం యొక్క పిహెచ్ విలువ చూసుకున్నట్లయితే 8.0 ఉంటుంది. వంట సోడా యొక్క పిహెచ్ విలువ చూసుకున్నట్లయితే 8.2 ఉంటుంది. అదేవిధంగా మిల్క్ ఆఫ్ మెగ్నీషియం, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మిల్క్ ఆఫ్ మెగ్నీషియం యొక్క పిహెచ్ విలువ చూసుకున్నట్లయితే 10.6 ఉంటుంది. అదేవిధంగా బట్టల సోడా చూసుకున్నట్లయితే పిహెచ్ విలువ 12.8 ఉంటుంది. సోడియం హైడ్రాక్సైడ్ యొక్క పిహెచ్ విలువ చూసుకున్నట్లయితే 13.8 ఉంటుంది అనమాట. పిహెచ్ విలువ సోడియం హైడ్రాక్సైడ్ వచ్చి 13.8 అనమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా బట్టల సోడా అని చెప్పి, బట్టల సోడా అంటే Na2CO3 అనమాట. సో దాని యొక్క పిహెచ్ విలువ ఎంత అనేది చూడండి. అదే నెక్స్ట్ చూసుకున్నట్లయితే లాలాజలం యొక్క పిహెచ్ విలువ చూసుకున్నట్లయితే 6.8 ఉంటుంది. మన లాలాజలం అంటే ఉమ్ము అనమాట. అదేవిధంగా పైత్యరసం యొక్క పిహెచ్ విలువ చూసుకున్నట్లయితే అది కూడా 6.8 ఉంది. స్వేదజలం అంటే వర్షపు నీరు యొక్క పిహెచ్ విలువ చూసుకున్నట్లయితే 7 ఉంటుంది. అదే స్వచ్ఛమైన నీరు చూసుకున్నట్లయితే 7 ఉంటుంది. రక్తం యొక్క పిహెచ్ విలువ చూసుకున్నట్లయితే 7.3 నుంచి 7.4 వరకు ఉంటుందన్నమాట. రక్తం మన బ్లడ్ యొక్క పిహెచ్ విలువ చూసుకున్నటువంటి 7.3 నుంచి 7.4 వరకు ఉంటుందన్నమాట. సో నేను ఈ వాల్యూస్ అన్ని చెప్పి నేను ఏదో జెన్యున్గా చేసి ఏం కదా, ఈ ఎన్సీఆర్టీ బుక్లో యాజ్ ఇట్ ఈజ్ ఈ ఎన్సీఆర్టీ బుక్ను ఫాలో అయ్యి ఇవి నేను గైడెన్స్గా తీసుకున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే
ఈ చాలా వరకు ఈ ఆర్ఆర్బి గ్రూప్ డిలోన క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే అత్యధిక క్రియాశీలత గల క్వశ్చన్స్ ఏంటి, మధ్యస్థ క్రియాశీలత గల క్వశ్చన్స్, ఈ టైప్ ఆఫ్ అడుగుతున్నారు అనమాట. అంటే క్రింది వాటిలో అత్యధిక క్రియాశీలత మూలకం ఏదని చెప్పి అడిగి ఏదో 4 లోహాల పేర్లు ఇస్తున్నాడు అనమాట. సో అందులో మనం అధికంగా ఉండేది ఏది, లేదా ఒక ఆర్డర్ ఇచ్చి అవరోహణ క్రమంలో అమర్చండి, లేదా ఆరోహణ క్రమంలో ఉంచండి, తక్కువ ఏది ఉంది అని చెప్పి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడం మనం చాలా వరకు చూసాము. నేను కూడా ప్రీవియస్ ఇయర్లోనే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో అందుకు ఇక్కడ చెప్తున్నాను. ఒకసారి చూసుకున్నట్లయితే క్రియాశీలత అధిక క్రియాశీలత గల మూలకాల లోహాలు చూసుకున్నట్లయితే పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అదేవిధంగా అల్యూమినియం, ఇవన్నీ ఈ మూలకాలకు అధిక క్రియాశీలతతో ఉంటుంది అనమాట. అదేవిధంగా అల్ప క్రియాశీలత గల మూలకాలు చూసుకున్నట్లయితే మధ్యస్థ క్రియాశీలత గల మూలకాలు చూసుకున్నట్లయితే జింక్, అదేవిధంగా ఫెర్రస్, ఐరన్ అనమాట. లెడ్, కాపర్, వీటికి మధ్యస్థ క్రియాశీలత ఉంటుందన్నమాట. అదేవిధంగా అల్ప క్రియాశీలత గల మూలకాలు చూసుకున్నట్లయితే మెగ్నీషియం, అదేవిధంగా సిల్వర్, ప్లాటినం, ఏవి అంటే బంగారం. సో గోల్డ్కి సంబంధించి ఇవన్నీ అల్ప క్రియాశీలతతో ఉంటాయి అనమాట. అంటే ఎక్కువ కాస్ట్ ఉండి ఏంటంటే తక్కువ క్రియాశీలతతో ఉంటుంది అనమాట. అంటే క్రియాశీలత అంటే చర్య జరగడానికి తక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంది అనమాట. అదే అధిక చర్య జరగడానికి లేదా అధిక క్రియాశీలతతో ఉండేట్లయితే చెప్పాను కదా, పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం ఇవి అధికంగా ఉంటాయి. అల్పంగా ఉండేట్లయితే సిల్వర్, ప్లాటినం, మెర్క్యూరీ, గోల్డ్. సో ఇవి అల్ప క్రియాశీలత ఉండే మూలకాలు లోహాలు. అదేవిధంగా అల్ప చర్య కలిగినటువంటి లోహాలు అనమాట. చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా ఇంపార్టెంట్. ఇవి ఒకసారి బాగా చూడండి, ఇవి రాసుకోండి బుక్ మీద కూడా. సో అది ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసినటువంటి టాపిక్. నేను చెప్పే టాపిక్ అనేది కొద్దిగా చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి ఖచ్చితంగా బిట్లు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది మీరు ఒకసారి క్లియర్గా నోట్ చేసుకోండి. సరే, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.